తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. సహాయమునకు తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నాట్లు దయచేసి కూర్చునండి. లెంటులోని 4వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఎం పద్మాంజలి గారు చదివినిపించవలసిందిగా కోరుతున్నాను. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు బి సంతోషం గారు చదివినిపించవలసిందిగా కోరుతున్నాను. పాత నిబంధన పాఠ్యభాగము ఎం పద్మాంజలి గారు. లెంటులో 4వ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య పాఠ్యభాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1 నుండి 12 వచనముల వరకు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1 వచన ప్రారంభము. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇశ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచు అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. దేవుని వాక్య పాఠ్య భాగము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మును కనికరింపుము. లెంట్లోని 4వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్తలోని దేవుని వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 17 వచనములు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 వచన ప్రారంభం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన
ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవానిలో ఒకనిని అభ్యంతరపరిచేవాడు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకములకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడానికి మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపబడకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందున్న చూచుచుందిరని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెల గురించి సంతోషించినంతకంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైన నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు 1-2 వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచేపుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్నినిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఏర్పాటు చేయబడిన సువార్తలోని పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ ప్రభువా మమ్మును కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ లెంటులో 4వ దినం మనకి దైవవాక్యాన్ని అందించడానికి రెవరెండ్ కేటీవీకే కిరణ్ గిఫ్టీ పాస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి వాక్యాన్ని అందించక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 195వ కీర్తన పాడుతూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. రెండు పుస్తకాల్లో 15వ పాట, చిన్న పుస్తకాల్లో 365. ఎన్నడు గాంచెదమో యేసుని, ఎన్నడు గాంచెదమో, ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. అందుల దాచెనట యెహోవానందను నితడౌడట. పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము పెట్టెనట. వేసిరి సిలువనట క్రీస్తుని యేసిరి వేలనట. దాసిరి యూదులట బల్లెము దూసిరి ప్రార్థనట. చిందెను రక్తమట పరమాసందు పిల్పెనట. నిందలు కోచెనట మనదగు నేరముగాచెనట.
కోచెనట పాపపు కోపులు మోసెనట కోపము మానెనట యెహోవా కొడుకై వెలసెనట అక్షయుడి దేవుడట ఎన్నడుగా చేదమో యేసుని ఎన్నడుగా చేదమో ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. మన ప్రభువును నిజరష్టైన యేసుక్రీస్తు వారి నామమున చేరువచ్చిన యావత్ సంఘమందడికి ఈ మండల కాలంలోని 4వ దినము శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకముగా ఈ 2026వ సంవత్సరంలో దేవాతి దేవుడు మరొక మారు మండల కాల ధ్యానంలోనికి నడిపించిన యొక్క తరుణాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. లెంటులోని 4వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా వినియున్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుగా వినియున్నాం. 3వ వచనాన్ని చదువుకుందాం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. స్వార్థ పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు చదువుగా వినియున్నాం. 4వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఈ బిడ్డల వల్లే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. శాశ్వతమైన కృపను బట్టి నీ యొక్క ప్రేమను అనుగ్రహించి మరొక మండలకాల ధ్యానంలోనికి యావత్ సంఘాన్ని నడిపించి ఈ 4వ లెంట్ దినములోనికి మమ్మల్ని నడిపించిన దేవాతి దేవునైన ప్రభువైన యేసుక్రీస్తు నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చేరిన మేము మా మనసారా నిన్ను స్తుతించాం, ఆరాధన ద్వారా నిన్ను మహింపరిచిన్నాం. కొద్ది నిమిషములు చదవబడిన లేఖన భాగముల నుండి నిన్ను ధ్యానం చేస్తూ ఉంటూ ఉండగా నీ పక్షమున నీ యొక్క దాసుని నిలబెట్టి వెత్తబడుతున్న ప్రతి ఒక్క వాక్కు మా అందరి ప్రియ ధ్యానములో నీ దృష్టికి అంగీకారంగా చేసుకొని ఈ మైక్ యంత్రాల ద్వారా ఆయా స్థలాల్లో ఉండి ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సులను నీవే దయచేసి నడిపిస్తావని కోరుచు యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును నిజరష్టైన యేసుక్రీస్తు వారి నామమున మరొకసారి మీ అందరికీ ఈ మండలకాల ధ్యానపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ మండలకాల ధ్యానములోని 4వ దినములోనికి మనము చేరి ఉన్నాం. పాత నిబంధన పాఠ్య భాగంలో కనుక మనం చూస్తూ ఉంటే ఉపవాసము వల్ల వారు కలిగే ప్రయోజనాలను, నష్టాలను, అదే రీతిగా లాభాల గురించి యెషయా తన యొక్క గ్రంథం ద్వారా వివరిస్తూ ఉంటున్నారు. సువార్త పాఠ్య భాగంలోనికి మనం చూస్తూ ఉంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను పిలిపించి వ్యక్తపరుస్తున్నట్లు
ఈ సువార్త పాఠ్యభాగంలో మనం చూస్తూ ఉన్నాం. నేటి దినమున నాకు ఇవ్వబడిన ధ్యానాంశము గనుక మనము చూస్తూ ఉంటే, ఉపవాసమా తన్ను తాను తగ్గించుకొనుటయ్యా. ఉపవాసమా తన్ను తాను తగ్గించుకొనుటయ్యా. ఫాస్టింగ్ హంబలింగ్ హిమ్సెల్ఫ్. ఫాస్టింగ్ హంబలింగ్ హిమ్సెల్ఫ్. మన గనుక ఈ యొక్క ఉపవాసం అనే పదాన్ని హిబ్రూలో చూస్తూ ఉంటే దీన్ని తోమ్స్ అని వాడటం జరిగింది. దీని అర్థము గనుక మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భోజనమును విసర్జించుట లేదా మనస్సును చిన్నబుచ్చుకునుట అనే అర్థాన్ని ఈ తోమ్స్ పదానికి ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉపవాసం అనేది మానవుల యొక్క జీవితములో ఆహారము మానేయటము లేదా వారి యొక్క మనస్సును చిన్నబుచ్చుకునే అర్థాన్ని కలిగి ఉంటుందని ఈ తోమ్స్ మాట మనకి వివరిస్తూ ఉన్నది. ఈ మండలకాల ధ్యానములో చాలామంది ఉపవాసం ఉంటూ వారి యొక్క శారీరాలని నిలగొట్టుకుంటూ దేవుని యొక్క సన్నిధానములో వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను పెంపొందించుకోవాలని ఆశ కలిగిన వారు చాలామంది ఉంటారు. ఈ 40 దినాలు ఉపవాసం ఉండాలని కోరిక కలిగి వస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క ఉపవాసము అనేది ఇతరులను చూసి పోటాపోటీగా ఉపవాసం ఉండాలని ఈ లోకములో ప్రజలు ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ఇక్కడ యెషయా గ్రంథంలో కనుక మనం చూస్తూ ఉంటే యెషయా ప్రవక్త తన యొక్క ప్రవచనాన్ని బట్టి ఈ 58వ అధ్యాయములో తాళ బూరతో ఆయన ప్రకటన చేయించు ఉన్నాడు. మనం గనుక పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. తాళక బూర ఊదినట్లు వెలుగెత్తి బిగ్గరగా కేకల వేయుము. వెలుగెత్తి బిగ్గరగా కేకల వేయుము. ఈ యెషయా గ్రంథం కనుక మనము ఆలోచన చేస్తూ ఉంటే యెషయా తన యొక్క ప్రవచనాలను ఇక్కడ ఎన్నో మార్లు రక్షణ గురించి, అదే రీతిగా ప్రజల యొక్క తీర్పు గురించి, విమోచన గురించి ఎక్కువగా రాస్తున్నట్లు మనము ఆలోచన కలిగి జీవించాలి. ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలను మనము చూస్తూ ఉన్నాం. ఈ 66 అధ్యాయాలు 3 యెషయాల చేత ఆపాదించడం జరిగింది. ద హిస్టరీ ఆఫ్ ఇస్రాయేల్. ఇస్రాయేల్ యొక్క చరిత్రని కనుక మనము ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ యెషయా తన యొక్క ప్రవచనము ద్వారా బూర ఊదుటూ యెరూషలేము ప్రాకారము గల ఎత్తైన కొండ మీద ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. వెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయమని లేఖనం ద్వారా ఇక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు. మనం గనక 1 నుండి 39 అధ్యాయాలు గనక మనం చూస్తూ ఉంటే ఈ 39 అధ్యాయాలు ప్రథమ యెషయా రచించినట్లు మనము ఆలోచన కలిగి జీవించాలి. ఈ ప్రథమ యెషయా ఇక్కడ యెరూషలేము ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క తీర్పును ఉద్దేశించి ఈ 1 నుండి 35 అధ్యాయాల్లో రచిస్తూ ఉన్నాడు. 40 నుండి 55 అధ్యాయాలు కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే ద్వితీయ యెషయా దీన్ని ఆపాదించడం జరిగింది. దీనిలో విమోచన కొరకు 2వ యెషయా తాను చెరలో ఉండి ఈ ప్రజలకు ఈ యొక్క వర్తమానాన్ని అందిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రధానముగా నేటి దినమున చదవబడిన లేఖన భాగము 58వ యెషయాని కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే 56 నుండి 66 అధ్యాయాల వరకు తృతీయ యెషయాని మనము ఆలోచన కలిగి జీవించాలి. 3వ యెషయా తన యొక్క ఆలోచన మేరకు చెరలో నుండి బయటకు వచ్చిన బబులోను వారికి యెరూషలేములోకి ఆహ్వానము తెలిపే రీతిగా ఈ 55 నుండి 66 అధ్యాయాల్లో మనము చూస్తూ ఉన్నాం. దీనిని రక్షణ సువార్తగా ఆపాదించడం జరిగింది. ఈ 3 విషయాలను మనము యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యెషయా గ్రంథం అనేది మనము మినీ బైబుల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు అనేవి ప్రత్యేకమైనవి. ఈ యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలను ఇక్కడ యెషయా తన యొక్క ప్రవచనము ద్వారా అందిస్తూ ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పులోను అదే రీతిగా
విమోచనను బట్టి సర్వ మానవాళిని అన్యజనులతో పాటు రక్షణ సువార్తను అందించాలని ఇక్కడ యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా భూత వర్తమాన భవిష్యత్తు కాలాన్ని ఇక్కడ వివరిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యెరూషలేము ప్రాకారము గల ఎత్తైన ఆ యొక్క నేల మీద ఆయన నిలబడి ఆ యొక్క గోడ మీద నిలబెట్టి బిగ్గరగా ఆయన కేకలు వేస్తూ ఉంటూ ఉన్నారు. వెలిగెత్తి కేకలు వేస్తున్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. యాకోబు వారి ఇంటి వారి పాపములను వారికి తెలియజేయమని ఇక్కడ తన యొక్క ప్రవచనము ద్వారా పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ఇక్కడ పొందుపరిచినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రీస్తు పూర్వము 740 నుండి 680వ సంవత్సరం వరకు తన యొక్క పరిచర్య అనేది కొనసాగించున్నాడు. ప్రత్యేకముగా ఈ 58వ అధ్యాయాన్ని కనుక మనము ఆలోచన చేస్తూ ఉంటే క్రీస్తు పూర్వము 662వ సంవత్సరమున చాలామంది పండితులు వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఇక్కడ యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటున్నాడని పండితులు అభిప్రాయం కలిగి వారు వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నారు. యెషయాకి మరొక పేరు షేక్స్పియర్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే సువార్త విషయమై తాను చేసిన ప్రవచనము అంతా ఇంత కాదు, ఉన్న ప్రవర్తనలోనే గొప్ప ప్రవర్తగా యెషయా తీర్చిదిద్దబడి తన యొక్క ప్రవచనాన్ని బట్టి వెలుగెత్తి ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడనేది ఈ 58వ అధ్యాయంలో మనము ప్రత్యేకంగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అదే రీతిగా బబులోను అష్షూరుతో కలిసి యుద్ధము చేయటానికి యెరూషలేము మీదకి వస్తూ ఉంటున్నారని ఇక్కడ యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నాడు. బబులోను చెరలో నుండి వస్తున్న యూదా వారికి ఇశ్రాయేలు ప్రజలకు వారి యొక్క స్థితిగతులను నేర్పించే రీతిగా ఇక్కడ యెషయా ప్రవచించినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రత్యేకముగా ఇందాక మనము చదవబడిన మూల వచనంలో కనుక మనం చూస్తూ ఉంటే 58వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. యూదా రాజుల పక్షంగా నిలబడి ప్రాకారము గల ఎత్తైన యెరూషలేము కోట యందు ఇక్కడ యెషయా తన యొక్క వెలుగెత్తి కేకలు వేస్తూ బూరతో ఈ యొక్క ప్రవచనాన్ని అందిస్తున్నట్లు ఇక్కడ 58వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ యూదులు వారి యొక్క ఆచరణ ప్రకారం ఉపవాసం ఉంటూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ పొందపరిచిన మాట ఏమేంటున్నదంటే మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనటం అంటే వాళ్ళకి వారు తగ్గించుకొని వారి యొక్క ఉపవాస దినములో భక్తి కలిగి వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. అయినప్పటికీ వారు వ్యాపారముతోనూ వారి యొక్క దాసులకి కఠినమైన పనిని వారికి అప్పచెబుతూ వారి యొక్క ఉపవాస ఆచరణ అనేది కొనసాగుతూ ఉంటూ ఉన్నారని ఇక్కడ వెలుగెత్తి యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా వివరిస్తూ ఉంటూ ఉన్నారు. నేటి మండలకాల ధ్యానంలో కొనసాగుతున్న మన యొక్క జీవితంలో కూడా ఉపవాసం అంటే మనము కేవలము 40 దినాలలో మన యొక్క ఉపవాస దినాన్ని కొద్ది నిమిషములు ఆహారము మాని లేదా వ్యాపారము కోసమో అదే రీతిగా మన యొక్క ఉద్యోగాల కోసమో మన యొక్క జీవితాన్ని అక్కడ మన యొక్క సమయాన్ని వీక్షిస్తూ ఉంటాం. అయినప్పటికీ ఇక్కడ ఉపవాసం అనేది దేవునికి ప్రీతికరముగా ఉండాలని యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా వివరిస్తూ ఉంటున్నారు. వ్యాపారముతోనూ మీ యొక్క దాసులకు కఠినమైన పనులు మీరు అప్పచెబుతూ మీ యొక్క ఉపవాస దినాన్ని మీరు కొనసాగిస్తూ ఉంటున్నారని ఇక్కడ యెషయా గ్రంథములో పొందుపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయాసపడుచు ఉంటున్నాము, మా ప్రాణములను ఆయాసపరుచుతూ ఉంటున్నాం. భక్తి కలిగి జీవిస్తూ ఉంటున్నారు, కానీ వీరి యొక్క జీవితంలో సరైన ఉపవాసము కలిగి వారు జీవించటం లేదు. వారి యొక్క వ్యాపారాలు బట్టి అదే రీతిగా వారి యొక్క రాజ్య పరిపాలన బట్టి వారి యొక్క ఉపవాస దినాలు అనేవి కొనసాగుతూ ఉంటూ ఉన్నాయి. అయినప్పటికీ యెషయా తాను ధైర్యము కలిగి బూర ఊదుతూ ఆయన వ్యక్తపరుస్తున్న మాట ఏమేంటున్నదంటే ఆయన వెలుగెత్తి కేకలు వేస్తూ ఉంటున్నారు. మీరు యొక్క ఉపవాస దినము యందు
వ్యాపారము చేస్తూ మీ యొక్క పనివారికి ఎక్కువ కఠినమైన పనులను మీరు అప్పచెబుతూ ఉంటూ ఉన్నారని ఈ లేఖనం ద్వారా పొందుపరిచినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనం గనుక 4వ వచనములో చూస్తూ ఉంటే మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లు మీరెప్పుడు ఉపవాసముందురు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరెప్పుడు ఉపవాసముందురు. మీ కంఠధ్వని ఈ యొక్క ఉపవాస దినములో కొనసాగుతున్న మన యొక్క జీవితము, అనుదినము మన యొక్క శరీరాలని నెలకొట్టుకుంటూ మన యొక్క స్వరం ఎత్తి, మన యొక్క కంఠ స్వరము ఎత్తి దేవునికి వినసొంపుగా మన యొక్క ప్రార్థన అనేది వినపడుతుందా లేదా అనేది మనం ఆలోచన కలిగి జీవించాలి. ఎందుకంటే నీ యొక్క వ్యాపారములోను, అదే రీతిగా నీ యొక్క ఉద్యోగ రంగంలోను, నీ యొక్క పని నిమిత్తమై నీవు సమయాన్ని వీక్షిస్తూ ఉంటూ ఉన్నా. ఏదో సాయంకాలంలో నీవు ఆహారము మాని సాయంకాలంలో దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి 1 గంట లేదా 2 గంటల్లో నీ యొక్క ఉపవాస దినాన్ని నీవు కొనసాగించుకుంటూ ఉంటే, అలాంటి ఉపవాసము నాకు అనుకూలమా అని ఇక్కడ లేఖనం ద్వారా యెషయా గ్రంథము ద్వారా మనకి యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నాడు. మన యొక్క ఉపవాసము ఏ రీతిగా ఉంటూ ఉన్నది, మన యొక్క కంఠధ్వని ఎత్తి దేవునికి ఉపవాసము చేసే రీతిగా మన యొక్క జీవితాలను మనము కొనసాగిస్తూ ఉంటున్నామా లేదా అనేది మనము ఆలోచన కలిగి జీవించాలి. కపటమైన భక్తి కలిగి ఇక్కడ యూదులు వారి యొక్క ఆచరణలో వారి యొక్క ఉపవాస దినాలను జరిపించుకుంటున్నట్లు మనము ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ 58వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు కనుక మనము చూస్తూ ఉంటున్నప్పుడు దేవునికి ఇష్టము కాని ఉపవాసమును 3 నుండి 5 వచనాలలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. వారి యొక్క వ్యాపారములు కావచ్చు, వారి యొక్క దాసులకి కఠినమైన పనులు అప్పచెబుతూ వారికి దేవునికి విరోధముగా వారి యొక్క ఉపవాస దినం అనేది వారు కొనసాగిస్తూ ఉంటూ ఉన్నారు. అదే రీతిగా 6 నుండి 8 వచనాలు కనుక మనము ఆలోచన చేస్తూ ఉంటే దేవునికి ఇష్టమైన ఉపవాసము కలిగి ఏ రీతిగా జీవించాలో ఇక్కడ యెషయా తన యొక్క గ్రంథం ద్వారా వివరిస్తున్నట్లు మనం ఆలోచన కలిగి జీవించాలి. ఆకలిగొన్న వారికి ఆహారము పెట్టుడని ఈ 6-7 వచనాల్లో మనకి పొందుపరుస్తూ ఉంటూ ఉన్నారు. అదే రీతిగా 8 నుండి 12 వచనాలు కనుక మనం చూస్తూ ఉంటే ఉపవాసము ద్వారా మానవులకి కలిగే ప్రయోజనాలను ఇక్కడ పొందుపరిచినట్లు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9 నుండి 12 వచనాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రీతికరమైన ఉపవాసాన్ని మనము దేవునికి వినసొంపుగా మన యొక్క స్వరము ఎత్తి ఆయనకి ప్రార్థన చేసే వారంగా మనము మన యొక్క జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. మనకి ఎలాంటి ఉపవాసము కలిగి మనము ఆలోచన కలిగి జీవించాలని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 గల వచనంలో కనుక మనము చూస్తూ ఉంటే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుండా తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ఫలము పొంది ఉన్నారు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనను కాక రహస్యమందు నీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యమందు చేయుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మన యొక్క ఉపవాసం అనేది మనము రహస్యముగా చేసేవారంగా మనము జీవించాలి. ఇతరులకి కనపడాలని చాలామంది ఉపవాసము చేస్తూ ఉంటారు. ఇతరులు ఉపవాసము చేస్తూ ఉంటున్నప్పుడు పోటాపోటీగా నువ్వు 5 దినాలు ఉంటే నేను 10 దినాలు ఉంటానని ఉపవాసము చేసేవారు చాలామంది ఈ యొక్క లోకములు లేకపోలేదు. ఇక్కడ పొందుపరుస్తున్న మాట ఏమేంటున్నదంటే నీవు రహస్యమందు ఉపవాసము చేయాలని లేఖనం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. రహస్యమందు మన యొక్క ఉపవాసము దేవుని యొక్క సన్నిధానములో ఏ రీతిగా చేస్తూ ఉన్నాం.
యెషయా ప్రవక్త అయితే తన యొక్క ప్రవచనం ద్వారా ఇక్కడ వినసొంపైన ఉపవాసం ఏ రీతిగా ఉండాలో తన యొక్క లేఖనం ద్వారా పొందుపరుస్తూ ఉంటున్నారు. 6 నుండి 8 వచనాలు కనుక మనము చూస్తుంటూ ఉంటే ఈ 58వ అధ్యాయములో యెషయా ఆహారము పెట్టేవారికి బీదలని కనికరించే రీతిగా మీ యొక్క జీవితాలను ఉపవాసము కలిగి జీవించాలని ఇక్కడ యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా వివరిస్తూ ఉంటూ ఉన్నారు. మన యొక్క ఉపవాసం అనేది ఇతరులకి సహాయము పడే రీతిగా మనము మార్చుకోవాలి. ఉపవాసము అని మనము ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటున్నప్పుడు అంటే దగ్గరగా క్లోజ్, వాసము అంటే దేవుని యొక్క సన్నిధానములో జీవించటము అంటే నివసించటము. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించటం అనేది మానవులు ఆలోచన కలిగి జీవించాలి. ఉపవాసానికి పరమార్థము ఏమైంటి ఉన్నదంటే దేవునికి అనుకూలముగాను అదే రీతిగా దేవునికి అనుసంధానముగా వారి యొక్క జీవితాలను కొనసాగించుకోవాలని ఉపవాసానికి అర్థం ఉన్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఇక్కడ 7 నుండి 8 వచనాలు కనుక మనం చూస్తుంటూ ఉంటే యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా ఏమని వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నారంటే, మీ యొక్క జీవిత కాలములో మీరు ఇతరులకి సహాయము చేయాలి. ఆహారము మాని మీరు మానేస్తున్న యొక్క ఉపవాసంలో కలిగి ఉన్న ఈ యొక్క ఆహారాన్ని ఇతరులకి సహాయము పడే రీతిగా మీరు వాడుకోవాలని లేఖనం ద్వారా సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఆకలి గొండినట్లు మనము లేఖనం ద్వారా చూస్తూ ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయములో 2వ వచనంలో యొక్క లేఖనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యేసు ఆకలి గొన్నెను అనే మాటను ప్రత్యేకంగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా పౌలు కూడా తన యొక్క జీవితంలో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనములోను, అదే రీతిగా 14వ అధ్యాయము 23వ వచనములోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములోను వారు ఆహారము మాని ఇతరులకి సహాయపడే రీతిగా వారి యొక్క జీవితాలను పొందుపరుచున్నారని ఆ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. మనం గనుక 3వది గనుక చూస్తుంటూ ఉంటే ఉపవాసము వల్ల వచ్చే ప్రయోజనాలను ఈ 8 నుండి 12 వచనాల్లో యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా మనకి వివరిస్తూ ఉన్నాడు. 8 నుండి 12 వచనాల ద్వారా ఈ 8 నుండి 12 వచనాల్లో కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయటం వలన కలుగు ప్రయోజనాలను 11 విషయాలను ఇక్కడ యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా మనకి వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది మనము ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటే వెలుగు వేకువ చుక్క వలె ఉదయించునని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో మనకి వివరిస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా స్వస్థత శీఘ్రముగా లభించునని మనకి వివరిస్తూ ఉంటున్నాడు. 3వదిగా నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీకు కావలి కాయునని 4వ ప్రయోజనాన్ని ఇక్కడ యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా వివరిస్తూ ఉంటున్నాడు. 5వది కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. 6వది చీకటిలో వెలుగు ప్రకాశించెను. 7వది దేవుడు నిత్యము నిన్ను నడిపించునని 10వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. 8వది క్షేమకాలమున తృప్తి పరిచెదవు. 9వది నీ ఎముకలను బలపరచును. 10వది కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే నీరు కట్టిన తోట వల్లే పచ్చని జీవితము కలిగి ఎందువని ఇక్కడ 10వ ప్రయోజనాన్ని మనకి వివరిస్తూ ఉన్నాడు. 11వది అతి ముఖ్యమైనది, పాడైనవి బాగు చేయువాడునని మంచి పేరు మీకు పెట్టదనని ఈ 11, 12 వచనాల్లో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి వివరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ 58వ అధ్యాయంలో కనుక మనం చూస్తూ ఉంటే మొదటి వచనము చివరి భాగములో యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియజేయమని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. నిజంగానే ధైర్యము కలిగిన ఈ ప్రవర్త యెరూషలేము ప్రాకారము కలిగిన ఆ యొక్క గోడల మీద నిలబడి బూర ఊదుతూ బిగ్గరగా కేకలు వేస్తూ ఆయన వ్యక్తపరుస్తున్న మాట ఏమేంటున్నదంటే మీరు పాపము చేస్తూ ఉన్నారు.
మీ యొక్క పాపములను మీకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నానని లేఖనం ద్వారా సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. అదే రీతిగా మీరు ఈ యొక్క ఉపవాసము దేవునికి వినసొంపుగా లేదు, వినసొంపుగా ఉండే ఉపవాసాన్ని 6 నుండి 8 వచనాల్లో పొందుపరిచినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ 8 నుండి 12 వచనాలు కనుక మనం చూస్తూ ఉంటూ ఉంటే 11 కలిగిన ఉపయోగాలను ఉపవాసం ద్వారా మానవుడు ప్రీతికరముగా ఏ రీతిగా మార్చుకోవాలో యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా వివరిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క మండలకాల ధ్యానంలో కొనసాగుతున్న మన యొక్క జీవితంలో కూడా వ్యాపారము బట్టి అదే రీతిగా మన యొక్క దాసులకు కఠినమైన పనిని అప్పచెప్పుకుంటూ మన యొక్క ఉపవాస దినాన్ని, మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ మన యొక్క జీవితంలో వ్యాపారాన్ని బట్టి మనము ఈ యొక్క లోకములో జీవిస్తూ ఉంటున్నామేమో. మన యొక్క కంఠస్వరము ఎత్తి దేవునికి వినసొంపుగా ఉండే ఉపవాసాన్ని మనము కొనసాగించుకోవాలి. తన్ను తాను తగ్గించుకొని ఉపవాసము ఉండమని నేటి దినమున ధ్యానాంశము ద్వారా మనకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయం బట్టి మన యొక్క ఉపవాస దినమును ఎలా ఆచరిస్తూ ఉంటున్నామో మనం ఆలోచన కలిగి జీవించాలి. సువార్త భాగంలోనికి మనం గనక చూస్తూ ఉంటే పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవరని శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఈ 18వ అధ్యాయము 4వ వచనములో చిన్న బిడ్డల వంటి మనస్పార్థము నీవు కలిగి ఉంటే నీవు పరలోక రాజ్యములో గొప్పవాడుగా ఎంచబడతావని ఈ లేఖనం ద్వారా సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు. ఈ యొక్క ఉపవాసములో మనల్ని మనము ఆయాసపరుచుకునే రీతిగా మనము జీవించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైతే వారు ఆయాసపడుతూ వారి యొక్క జీవితాలను కొనసాగిస్తూ ఉంటూ ఉన్నారు, భక్తి కలిగి జీవిస్తూ ఉంటున్నారు. కానీ వారి యొక్క వ్యాపారము బట్టి సరైన సమయాన్ని వారు వీక్షించటం లేదు. యాకోబు వారి యొక్క పాపాన్ని వారికి వివరిస్తున్నట్లు ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ సువార్త భాగములో తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యములో ప్రవేశిస్తూ ఉంటూ ఉన్నాడనేది లేఖనం ద్వారా మనకి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. చిన్న బిడ్డలదే పరలోక రాజ్యమని ఈ యొక్క ఉపమానము ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క పరలోక రాజ్యమని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక మార్లు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క విషయాలను వారి యొక్క శిష్యులకి అందించున్నారు. మన గనుక పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనములోను, మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనములోను, లూకా సువార్త 18వ అధ్యాయము 16వ వచనములోను మీరు చిన్న బిడ్డలు వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని లేఖనం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. మన యొక్క జీవితంలో చిన్న బిడ్డల వంటి స్వభావాన్ని మనము కలిగి జీవించాలి. అలా మనము జీవించి మన యొక్క ఉపవాస జీవితంలో మనము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క కంఠ స్వరము ఎత్తి దేవునికి వినసొంపుగా ప్రీతికరముగా మన యొక్క ఉపవాస దినాన్ని ఆచరిస్తూ ఉంటే మన యొక్క జీవితం అనేది ధన్యకరముగా ఉంటూ గొప్పవారిగా పరలోక రాజ్యములో పిలువబడతామని నేటి దినమున సువార్త గ్రంథములో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనం గనుక పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించుకొనుడి. వాక్యాన్ని బట్టి ఒక కొత్తగా శిశువు ఏ రీతిగా పుడుతూ ఉంటున్నదో మీరు మార్పు నొందిన వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని నేటి సువార్త పాఠ్యభాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చదవబడిన సువార్త పాఠ్యభాగంలో కనుక మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్పు నొంది.
ఈ మండలకాల ధ్యానంలో కొనసాగుతున్న మన యొక్క జీవితము ఆయాసకరమైన సమయాలలోనూ అదే రీతిగా జీవితాలలోనూ మనము కొనసాగుతూ ఉంటూ ఉన్నామేమో. అదే రీతిగా మార్పు లేకుండా మన యొక్క జీవితాలని, మన యొక్క శారీరాలని లోకపరముగా మనము ఆచారణాత్మకముగా మన యొక్క ఉపవాసాన్ని మనము కొనసాగిస్తూ ఉంటూ ఉన్నామేమో. ఈ యొక్క ఆచరణ అనేది మనము విడిచిపెట్టి మనం వినసొంపుగాను మన యొక్క శరీరము ద్వారా మన యొక్క శరీరాన్ని నలగగొట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారమైతేనే మన యొక్క ఉపవాసానికి గొప్ప విలువ ఉంటున్నదనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యము గురించి వివరిస్తూ ఒక మానవుడికి 100 గొర్రెలు ఉంటూ ఉన్నప్పుడు 99 గొర్రెలు ఇక్కడ పాలస్తీనా యెరూషలేము ప్రాంతంలో కొండల మీదకి ఈ యొక్క 100 గొర్రెలను తీసుకువెళ్ళిన తర్వాత ఒక గొర్రె తప్పిపోయినప్పుడు కాపరి ఆ యొక్క గొర్రె వైపు తన యొక్క కనుదృష్టిని ఉంచుతాడని ఈ లేఖనం ద్వారా ఉపమానము రీతిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ నేటి సువార్త పాఠ్యభాగంలో మనకి వివరిస్తూ ఉంటూ ఉన్నారు. మనము 99 నీతిమంతులుగా జీవించి మన యొక్క జీవితాన్ని కొనసాగించిన పాపి అయిన ఒక్క జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు పిలుస్తుంటూ ఉన్నారు. మార్పు నొంది మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. మన గనుక పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనములో చక్కటి మాటను అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు వివరిస్తూ ఉన్నారు. అట్టువల్లే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలిగేను. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలిగేను. మార్పు నొంది మన యొక్క పాపాలను దేవుని యొక్క సన్నిధానములో మనము ఒప్పుకొని మన యొక్క శారీరాలను నలకొట్టుకుంటూ మన యొక్క జీవితాన్ని తిప్పుకొని దేవుని యొక్క సన్నిధానములో వినసొంపుగా మన యొక్క జీవితాన్ని మనము కొనసాగించినప్పుడే మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలను అందిస్తూ ఉంటున్నాడు అనేది మనము గ్రహించి మన యొక్క జీవితంలో కొనసాగాలి. పులిపాక జగన్నాథము గారు ఈ 2 తెలుగు రాష్ట్రాలను తన యొక్క కీర్తనల ద్వారా ఒక ఉనికిలోనికి తెలుగు క్రైస్తవులని ఆయన నడిపించున్నాడు. 381వ కీర్తనలో ఆయన పొందుపరుస్తున్న మాట ఏమేంటున్నదంటే, త్రోవ తప్పి తిరుగుచుండా దుడుకునైనా నన్నుగాచి త్రోవ తప్పి తిరుగుచుండా ప్రోవగోరి మదిని నీవు ప్రోవగోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. పులిపాక జగన్నాథము గారు తన యొక్క యవ్వన కాలములో 21వ ఏట తాను మార్పు నొంది తన యొక్క జీవితాన్ని తాను మార్పు చెంది తెలుగు రాష్ట్రాలకి యొక్క గొప్ప కీర్తనను రచించున్నాడు. త్రోవ త్రప్పిన యొక్క జీవితాలను యొక్క లోకపరంగా నేను జీవిస్తూ ఉన్నాను. మత ఆచారాలను బట్టి మత సాంప్రదాయాలు బట్టి నా యొక్క జీవితం అనేది లోకపరంగా నేను జీవిస్తూ ఉంటున్నాను. ఎప్పుడైతే తన యొక్క యవ్వన కాలములో తన చిన్ననాటి జీవితంలో తాను పాఠశాలలో కొనసాగుతున్న యొక్క తరుణములో ఒక పరిశుద్ధ గ్రంథములో ఆయనకి ఇచ్చిన్నారని తలంచి ఒక మిషనరీ పాఠశాల ద్వారా వారి యొక్క జీవితాన్ని తాను తర్జుమా చేసుకొని తాను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్ప మర్మాలను తెలుసుకొని ఉన్నాడు. ఆయన కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే 1826వ సంవత్సరము సెప్టెంబర్ 14వ తేదీన తూర్పు గోదావరిలోని శ్యామలాదేవి అనే లంకలో ఆయన జన్మించిన్నాడు. ఆయన యొక్క తర్ఫీదు కాలమంతా 7 సంవత్సరములు రెవరెండ్ జాన్ హే గారు వారు స్థాపించిన మిషనరీ స్కూల్
విశాఖపట్నంలో ఆయన చదివి ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క చిన్ననాటి బాల్య దశలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని విరోధముగా అనేక మతములో ఆయన నిష్ట కలిగిన బ్రాహ్మణుగా తన యొక్క జీవితాన్ని కొనసాగించున్నాడు. 21వ ఏటకి వచ్చేసరికి తన యొక్క జీవితంలో మార్పు నొంది తన యొక్క జీవితంలో క్రీస్తును అంగీకరించేవాడిగా ఉంటూ ఉన్నాడు. నేటి క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న మన యొక్క జీవితంలో కూడా ఉపవాస దినములో మనము ఆచరిస్తూ ఉంటూ ఉన్నాం. మనల్ని మనము తగ్గించుకొని మన యొక్క జీవితంలో మార్పు నొంది మన యొక్క జీవితాన్ని ఉపవాస ఆచరణలో మనము కొనసాగించుకుంటూ మన యొక్క జీవితంలో దేవుని యొక్క కాడిని మోస్తూ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి యొద్దకు వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉంటున్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా ఆ సిలువ మానుపైన మన కొరకు పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. యెషయా తన యొక్క ప్రవచనం ద్వారా ఏ రీతిగా ఈ ఇశ్రాయేలు ప్రజలకి వారి యొక్క పాపాన్ని వివరించి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చిన్న బిడ్డల వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని ఏ రీతిగా తన యొక్క శిష్యులను పిలిపించి వ్యక్తపరిచున్నాడో నేటి మండలకాల ధ్యానంలో కొనసాగుతున్న మన యొక్క జీవితము కూడా ఉపవాసమును మనం ఆచరించి మనల్ని మనము తగ్గించుకుంటూ మన యొక్క జీవితంలో గొప్ప లాభకరమైన విషయాలలో మన యొక్క ఆత్మీయ స్థితిగతులను పెంపొందించుకుందాం. ఆ రీతిగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయమునకును మన తలంపునకును కావలియుండి నడిపించునుగాక. ఆమేన్. దహన బలి నీకు అయిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన దాటి హృదయ బలక్షము చేయము నీ కటాక్షము ఓ సియోనుకు ఇప్పుడే నిన్నరుతోడను మేలు సేయము చేసి కూర్చునండి. లెంట్లోని 5వ దినం సోమవారం మనకి వాక్యాన్ని అందించేటువంటి వారు మన బ్రాంచ్ చర్చ్ పిరిబి నగర్ దేవాలయం గురువారిలు రెవరెండ్ ప్రకాష్ కోటి పాస్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. మరొక విషయాన్ని గమనించండి, సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతూ ఉన్నాయి. సంఘములో ఉన్నటువంటి మరి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రేపు ఆదివారం 2 గంటల నుండి 3 గంటల సమయంలో మరి వారికి ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి కిట్స్ ఇవ్వబడతాయి. కాబట్టి పేరెంట్స్ ఉన్నటువంటి మీరు కూడా గ్రహించి మీ బిడ్డలు చదివేటువంటి వారు రాసేటువంటి పరీక్షల కొరకై రేపు 2 గంటల నుంచి 3 గంటల సమయంలో మరి దేవాలయం మీదకు పంపిస్తే వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పెన్స్ కిట్స్ ఇవ్వబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరొక ప్రకటన, ఈ చర్చికి ఇరుపక్కల ఉన్నటువంటి స్క్రీన్కి ఎదురుగా ఎవరు కూడా దయచేసి చైర్స్ వేసుకోవద్దు. వెనక నుంచి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు కనిపించడం లేదని. కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోండి. చంటి బిడ్డల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. నిన్న ఒక బిడ్డ తప్పిపోయాడని ఒక తల్లి ఆవేదనతో వచ్చింది. కాబట్టి మీ బిడ్డలను కొంచెం అబ్జర్వేషన్లో మీరు పెట్టుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన దీవెనతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. లేచి నిలబడి ఈ ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల మా ప్రభు అయిన క్రీస్తు ఈ మండలకాల ధ్యానాల్లో 4వ దినములోనికి యావతి సంఘాన్ని మీ సన్నిధిలోనికి నడిపించినటువంటి గొప్ప దేవుడువు. చేరిన మేమంతయు కలిసి మిమ్మల్ని కీర్తనల ద్వారా స్తుతించాము. ఆరాధన ద్వారా మీరు మహిమనొందారు. మీ దాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో భద్రపరచబడి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరినటువంటి ప్రతి బిడ్డ కొరకై పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం.
ఈ మండలకాల ధ్యానాల్లో అనేకులు ఉపవాసములుండి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆత్మీయంగా ఆరాధించగలుగుతున్నటువంటి వారుగా ఉన్నారు. బిడలకు కావలసినటువంటి శరీరానుసారమైనటువంటి బలాన్ని, ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మా యొక్క సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. సండే స్కూల్ బిడ్డల కొరకై, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ ఎంతకాలం మీ కృపలో కాచి ఈ దినాన సజీవులుగా మీ సన్నిధిలో ఆరాధించగలిగాం. చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. పరీక్షల ముగింపు వరకు కూడా మీకు అనుదృష్టి బిడ్డతో ఉంచండి. మరి సోమవారం నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగనయ్యుండగా ప్రభా, బిడ్డలందరైతే ఎగ్జామ్స్ కొరకై సిద్ధపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. మీ ఆత్మచేత నింపండి. యెహోవా యొద్ద నీ జ్ఞానము దొరికినని మీ లేఖనం సెలవిస్తూ ఉంది కనుక మీ జ్ఞానముతో ప్రతి బిడ్డను కోరిన మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలు చేయించినటువంటి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తి పనులు సమస్తమును కూడా మీరు దీవెనకరంగా మలచండి. సంఘములో కష్టకాలాల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలుంటే వాటి నుంచి మీరు విడుదలనిచ్చి సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదములు వారితో ఉంచండి. ఈ మైక్ శబ్దం ద్వారా ఆయా స్థలాల్లో ఉండి మీ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి వారి నడుమలను కట్టి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. ఈ యొక్క మండలకాల ధ్యానాలను ప్రభా లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా సంఘ ప్రియులు ఆయా ప్రదేశాల్లో, రాష్ట్ర దేశాల్లో ఉంటూ ఉండగా మీ సన్నిధి వారితో ఉంచి క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనేండుగా ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతినిచ్చి వేకుని పునరుత్థాన దినాన లెంటులో మొదటి దినం మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి ధన్యతను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు అర్పిస్తూ ఏ సతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతును దింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. వేసిరి సిలువనట క్రీ